హాయ్ అండి. మీకోసం మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి నాకు వచ్చినటువంటి కర్మ గురించి ఒక పాట మళ్ళా వేసుకుంటాను, కాసుకోండి. సత్కర్మ బిచ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ధర్మమే నీ పాలి దండమై దండింప తప్పించుకోలేదు జన్మ. సత్కర్మ బిచ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. పాపం పుణ్యం రెండింటికి నీదే పూచి, కన్ను తెరిచి అడుగు వేయి ఆచి తూచి. సత్కర్మ బిచ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఏ కన్ను చూడదనా నీ వెచ్చల విడిమిడిసిపాటు, ఏ చేయి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. అదృశ్య దృష్టితో సకల సృష్టిని గమనిస్తున్నది లెక్కపట్టి, ఎంత బతుకు నీదెంత బతుకు, ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా మనుజా. ఏ మారిక నిన్ను కబళిస్తుంది రమాయదారి పంచ, కోరికొని తెచ్చుకో మాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. సత్కర్మ విశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే. ఇది మన కర్మ సిద్ధాంతం గురించి పాట అనమాట. చాలా చక్కగా ఉంటుంది. అంటే ఏం లేదు, మనం చేసినది మనకి రిటర్న్ వస్తుంది అనమాట. ఈరోజు మనం ఏదో ఒక చిన్న తప్పుడు పని కానీ ఏదైనా చేసి సంతోషపడవచ్చు, ఈ తాత్కాలికం అనమాట అది. కానీ అది నెక్స్ట్ జన్మ దాకా కూడా లేదు. ఇప్పుడు ఇది కలియుగం అండి, కలికాలం. నెక్స్ట్ జన్మ దాకా లేదు, అవకాశం లేదు. ఇమ్మీడియట్గానే దాన్ని పర్యవసానం అని తెలిసిపోతుంది అనమాట. కాబట్టి సాధ్యం వరకు మనం ధర్మో రక్షత రక్షిత అలాగా మనం ధర్మంగా న్యాయంగా ఉంటే అదే ధర్మం మళ్ళీ మనల్ని కాపాడుతుంది అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం, ఎవరికి అపకారం చేయకుండా మనకు మనం చక్కగా సత్కర్మలు చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనం నెక్స్ట్ ఇంకో జన్మ అంటూ ఉండటం, దాంట్లో ఇబ్బందులు పడటం ఏం ఉండదు. మంచి చేస్తే నెక్స్ట్ జన్మలో ఒక మహాత్ముడుగానో ఒక మహానుభావుడుగానో గొప్పగా పుట్టే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనుభవించేదైతే మాత్రం పాతకాలం జన్మ అనమాట, అందులో సందేహం లేదు. అది ఆ పాత జన్మ యొక్క సుకృతాన్ని మనం అనుభవిస్తున్నాం అనమాట. అంటే కష్టం అయితే ఏంటి, నష్టం అయితే ఏంటి, సుఖం అయితే ఏంటి, ఏదైనా సరే అది అయిపోయిందా లేదా పాత జన్మది అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి అనుకోండి, అంటే అప్పుడు అది అయిపోయి మళ్ళీ మనకు మంచి జరుగుతుంది అనమాట అని అనుకుంటాం మనం, అంతే. మనకు తెలియదు. అది ఎవరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఎవరు సరిగ్గా లేరు. ఓకే, బాయ్.